ఈ ఐబొమ్మ రవికి సంబంధించి న్యాయ సలహాగా ఉన్నారా? లేదంటే అడ్వకేట్‌గా ఉన్నారా? నేను ఆ పోస్ట్‌లో న్యాయ సహాయం ఇద్దాం. నిజాన్ని బయటికి తీద్దాం అని చెప్పా. దట్ డజంట్ మీన్ నేను మీడియా ట్రయల్ చేయను. అలాగే కేసుకి సంబంధించి ఏం మాట్లాడినా దాన్ని సబ్జుడిస్ అంటారు. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి పోలీసులు అతను అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, జడ్జి గారు రిమాండ్ చేశారు. బట్ జ్యుడిషియల్ రిమాండ్ కంటే పోలీస్ కస్టడీ అడిగారు. 24 దాకా పోలీస్ కస్టడీ అడిగారు. అంటే ఆ పోలీస్ కస్టడీలో వాళ్ళు వాళ్ళ పద్ధతిలోనూ వాళ్ళ వ్యవహారాల్లోనూ వాళ్ళ టెక్నికల్ ఎఫర్ట్స్ తోటో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఏమేం జరిగినాయి, ఏమేం చేసేవారు అన్నీ మొత్తం అతను లాగుతారు. లాగిన తర్వాత 24th నాడు మళ్ళీ మాకు లేదండి టైం సరిపోలేదు, ఇంకో 4-5 రోజులు ఇవ్వండి అంటే ఎక్స్టెండ్ చేస్తారు. లేదండి అయిపోయింది అని రవి తరఫున అడ్వకేట్ అంటే అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు, జైలుకి. చాలామంది అంటాం ఈడీ ఉన్నది, వేల కోట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇంత నష్టం వచ్చింది, ఇంత నష్టం వచ్చింది అని అంటుంటే అప్పుడు ఈడీ కానీ మిగతా సంస్థలు కానీ అన్ని రంగంలోకి దిగిన తర్వాత ఇది చాలా పెద్ద సెన్సేషను, ఇది విజయ్ మాల్యా మిగతా వాళ్ళు అదాని గ్రూపుల కంటే చాలా పెద్దది అని అన్నారనుకోండి, అప్పుడు ఇబ్బంది. కానీ మీకు ఇందులో ఇతనికి ఈ ఇష్యూలో అతను ఎందుకు సడన్గా రాబిన్ హుడ్ దేవుడు అయ్యాడంటే కేజీఎఫ్ సినిమా చూసాం, తంగలాన్ చూసాం, జై భీమ్ చూసాం. అంటే బాగా పీడిత జనాల్ని తొక్కి 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 చూసి ఎవడో ఒకడు వస్తాడు బయటికి. ఆ రావటమే ఈ రవి వచ్చాడు, అందుకే అందరికీ దేవుడు అయ్యాడు.